गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతంలో ఈరోజు పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడగుట మరియు రురుముని ప్రియరాలుని బ్రతికించుకొనుట, ఈ రెండు కథలను మనం ఇప్పుడు చదువుకుందాం. పరీక్షిత్తు 60 ఏండ్లు చక్కగా పరిపాలించెను. ఒకనాడతడు అడవికేగెను. అచట వేటాడుచు మధ్యాహ్నం వరకు తిరుగుటచే అతడుకి ఆకలి దప్పికలచే బాధపడచచ్చెను. దగ్గరలో ధ్యాన నిమగ్నుడైన ఒక మునిని చూచి జలమిమ్మనెను. అతడు సమాధిలో నుండి మాటలాడలేదు. పరీక్షిత్తు దప్పికచే కలిమాయ వలన కోపించి అచట చచ్చిపడియున్న పామును మహర్షి మెడలో వేసెను. ముని ధ్యాన నిశ్చలుడై అట్లేయుండెను. రాజు ఇంటికి వెళ్ళెను. ఆ ముని కుమారుడు శృంగి మహా తేజస్శాలి, గొప్ప శక్తిమంతుడు. అతడు తన మిత్రులతో ఆడుకొనుచుండెను. ఆ బాలుని మిత్రుడొకడు నీ తండ్రి మెడలో ఎవడో పాము వేసెనని చెప్పగా మునికుమారుడు కోపంతో వెంటనే దోసిలితో నీటిని తీసుకొని నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసినవాడు తక్షకుని కాటుకు గురి అయి 7 దినములలో మరణించుగాక అని శపించెను. మునికుమారులు కొందరు రాజభవనమునకు వెళ్ళి మునికుమారుడిచ్చిన శాపమును రాజునకు తెలిపిరి. అచ్చట పరీక్షిత్తు శాపము తప్పదని తెలిసి వృద్ధులైన మంత్రులను రావించి శాప విషయమును చెప్పి పూర్వమొక ముని మరణించిన తన భార్యను సగమాయుష్యనిచ్చి బ్రతికించుకొనెను. అట్లేదే ఒక ఉపాయమును ఆలోచింపువు. ఏ ఉపాయము లేనిచో దైవమునే దిక్కుగా నమ్ముకొందునని పలికెను. అన్నీ విని మంత్రులు ఆయుష్యునిచ్చి ప్రియురాలిని బ్రతికించుకున్న ముని ఎవ్వరో ఆమె ఎట్లు మరణించునో తెలుపుడని కోరిరి. రాజు ఆ వృత్తాంతమును ఇట్లు చెప్పెను. ఆ వృత్తాంతమేమనగా రురుముని ప్రియురాలిని బ్రతికించుకొనుట. ఆ ముని పేరే రురుముని. ఆయన ప్రియురాలిని రక్షించుకున్నాడంట. అది ఎలాగో చూద్దాం. భృగు మహర్షి భార్య పులోమ. ఆమె చాలా అందాల రాశి. ఆమెకు చవనుడును అనే పుత్రుడు కలిగెను. చవనునకు శర్యాతి కూతురు సుకన్య భార్య. సుకన్యయు సుందరాంగి. వారి కుమారుడు ప్రమతి. అతని భార్య ప్రతాపి. ఆమె కుమారుడు రురువు. చూడండి ఎంత దూరం చెప్పారో. ఈ రుర్రు ముని అనేవాడు ఎవరయ్యా అంటే భృగు మహర్షికి ముని మనవడు అవుతాడు. ఆ కాలంలో సూర్యకేతుడను మహర్షి ఉండెను. అతడు విశ్వావసు వలన మేనకకు జన్మించిన అందగత్తెయగు బాలికను ప్రమద్వరయను పేరు పెట్టి పెంచుచుండెను. కొంతకాలమునకు ప్రమద్వర సర్వలక్షణ శోభితయగు యువతి అయ్యెను. రురు మహర్షి ఒకనాడా యువతిని చూచి కామార్తుడయ్యెను. అతని తండ్రి దిగులుతో నుంటినేమని కుమారుణ్ణి ప్రశ్నింప అతడు స్థూలకేతు ఆశ్రమమునందున్న ప్రమద్వరను నాకు భార్యగా చేయమనెను. ప్రమతి స్థూలకేశునితో మాట్లాడి రురువునకు వివాహము నిర్ణయించెను. వివాహమునకు ముందే నిద్రించుచున్న ప్రమద్వర ఒక పాము కాటు వేయగా ఆమె మరణించెను. స్థూలకేతువు మిక్కిలి దుఃఖించుచుండెను. రురువ సన్నివేశమును చూచి బయటకు వచ్చి విరాహారతుడై బోరున ఏడ్చెను. కొంచెం ఆలోచించి అతడు స్నానము చేసి ఆచమనమునొచ్చి నేను నా గురువులను భక్తితో పూజించితినేని నా ప్రియురాలిప్పుడే మరలా జీవించుగాక, లేనిచో నేనును మరణింతునని పలికి దోసిలితో నీటిని నేలపై విడిచెను. అంతటనొక దేవదూత రురువు వద్దకు వచ్చి నీ ఆయుష్ను సొగమును ఈమెకిచ్చి బ్రతికించుకొమ్మని సలహా ఇచ్చెను. విశ్వావసువు కూడా స్వర్గము నుండి వచ్చెను. విశ్వావసు దేవదూతలిరువురు ధర్మదేవునకు రురువు సగమాయువు ప్రమద్వరకీయమని నిశ్చయించి వాడని చెప్పగా అతడు సమ్మతించెను. దేవదూత ప్రమద్వరను రురువు ఆయుర్దాయంతో పునరుజ్జీవితురాలను నర్చి వెంటనే ఆమెను రురువునకు సమర్పించెను. కనుక
మణి మంత్ర ఔషధములచే ప్రాణరక్షణము శాస్త్ర సమ్మతమైన ఉపాయము అని పలికి మంత్రులను తనకు రక్షకులనుగా చేసుకొని 7 అంతస్తుల మేడ నిర్మింపచేసి మంత్రులతో ఆ మేడనెక్కెను. రాజా మేడయందే స్నాన భోజనాది సర్వకార్యములు నిర్వర్తించుచు మంత్రులతో ఆలోచనలు చేయుచు దినములు లెక్క పెట్టుచుండెను. ఇదండి పరీక్షిత్ మహారాజుకి శాపము ఎవరిచ్చారు అంటే శృంగి అనే మహాముని. అలాగే ఆ శాపాన్ని విమోచనం చేసుకోవడానికి, ఆ శాపం నుంచి బయటపడటానికి తన మంత్రులతో కూడి ఏదన్నా ఉపాయం ఆలోచించండి. ఇంతకు ముందు కూడా రురుముని తన ప్రియురాల్ని సగం ఆయుష్ ఇచ్చి బతికించుకున్నాడు. అలాగనే ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని తన మంత్రుల్ని కోరారనమాట. అయితే రేపటి వీడియోలో పరీక్షిత్తుకి శాపం విముక్తి అవుతుందా లేక చనిపోతారా అన్నది రేపటి కథలో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.